వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం ఫ్రెండ్స్, లంచ్ అది అయిపోయి రిలాక్స్గా ఉన్నారా? ఎందుకంటే మనకు దొరికేది చాలా తక్కువ టైమే కదా ఫ్రెండ్స్. ఇంకాసేపు అయితే పెద్దవాళ్ళకి టీ, పిల్లలకి స్నాక్స్, ఆ తర్వాత డిన్నర్. ఇంకా బిజీ అయిపోతాం కదా ఫ్రెండ్స్. ఉన్నది కొంచెం టైం కాబట్టి మిమ్మల్ని ఎక్కువ విసిగించను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం, నాతో పాటు వచ్చేసేయండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలండి. అదేంటి అంటే, ఇంతవరకు ఈ ఛానల్ని మీ ఛానల్గా చేసుకుని, అదేనండి సబ్స్క్రైబ్ చేసుకుని, మీకున్న బిజీ షెడ్యూల్లో కొంత సమయాన్ని ఈ ఛానల్కి కేటాయించి ఎంతో ఓపికగా వీడియోస్ని చూస్తూ ఓర్పుగా నన్ను భరిస్తూ ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈరోజు చూపించే డ్రెస్ని నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ సింపుల్గా ఉన్నటువంటి లెహంగా అండి. చూడండి, ఇది వచ్చేసరికి మెహందీ కలర్ లెహంగా అండి. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది కూడా చేయించినటువంటి జాకెట్ అండి. ఇది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా చేయించిందండి అండి. ఇది కంప్యూటర్ డిజైన్ అనేది నార్మల్గా రౌండ్ నెక్ అనేది దీనికి ఇవ్వడం జరిగిందండి. నెక్ చుట్టూతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది చేయించామండి. లెహంగా ఏ కలర్లో అయితే ఉన్నదో అదే కలర్ థ్రెడ్ని అయితే యూస్ చేసి దీనికి వర్క్ చేయించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మధ్య మధ్యలో స్టోన్స్ అవి కూడా స్టిక్ చేసి పడి ఉన్నాయండి. చూడండి, ఈ కలర్ వచ్చేసరికి అదే బ్లౌజ్ కలర్ వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ కలర్ అండి ఇది. ఎందుకంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అలానే ఇది కొంచెం మిక్స్ అయ్యి వచ్చిందండి. రెండు కలర్స్ని మిక్స్ చేసేసి దీనికి ఇచ్చినట్టున్నారండి. క్లాత్ వచ్చేసరికి పట్టు క్లాత్, జాస్మిన్ పట్టు అండి ఇది. ఎందుకంటే వర్క్ చేయించేటప్పుడు కొంచెం మంచిగానే క్లాత్ అనేది యూస్ చేయాలి కదండి. ఏదో నార్మల్గా క్లాత్ చేయించుకున్నా అంత ఖర్చు పెట్టినంత కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని దీనికి మంచి పట్టు క్లాత్ని అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 2 సైడ్స్న కూడా చిన్నగా డాట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. దీనివల్ల పిల్లలు కొంచెం బొద్దుగా అయినప్పుడు ఆ స్టిచెస్ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే కొంచెం వెడల్పు అనేది రావడం జరుగుతుంది. కింద నడుం దగ్గర కూడా కంప్యూటర్ డిజైన్ని పైన అయితే ఏ డిజైన్ అయితే ఇచ్చారో కింద కూడా అదే డిజైన్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, కొంచెం పిల్లలు హైట్ అయినా కూడా ఒక అంగుళం వరకు దీన్ని కింద కుట్టును కూడా విప్పదీసుకున్నా అది పిల్లలకి యూజ్ అవుతుందండి. సైడ్న ఎక్కడ కూడా పట్టేసినట్టు లేకోకుండా ఉండటానికి ఒక 2 ఇంచెస్ వరకు కట్స్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలా ఉన్నందువల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్, బుట్ట హ్యాండ్స్ అండి ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనికి సేమ్ క్లాత్ని బుట్ట దగ్గర కూడా పట్టీలాగా ఇవ్వటం జరిగిందండి. వేరే కలర్ని అంటే లెహంగా కలర్ని ఏమి యూజ్ చేయటం ఏమీ లేదండి. సేమ్ అదే క్లాత్ని యూజ్ చేసేసి బుట్ట హ్యాండ్స్ని దీనికి ఇచ్చామండి. లంగా జాకెట్ అన్నప్పుడు కొంచెం బుట్ట హ్యాండ్స్ అనేది ఉంటే లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి బుట్ట అనేది ఎంత బాగుందో. చక్కగా పిల్లలకి ఒంటికి అతికినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా ఈ కలర్ కాంబినేషన్ అనేది సూట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది పలానా వాళ్ళకి బాగుంటుంది, పలానా కలర్ ఉన్న వాళ్ళకి బాగోదంటానికి ఏం లేదండి. ఏ కలర్ అయినా కూడా పిల్లలకి ఇట్టే సెట్ అయిపోతుందండి. చూడండి, బ్లౌజ్ లుక్ అనేది నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నడుం దగ్గర అండ్ నెక్ పార్ట్ దగ్గర మాత్రమే డిజైన్ అనేది వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ అండి. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేది ఇవ్వటం జరిగిందండి. నెక్ అయితే ఒకసారి చూడండి, కొంచెం కిందకి అనేది ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే ఫ్రీగా ఉండటం కోసమని, పట్టేసినట్టుగా లేకోకుండా ఉండటం కోసం అని చెప్పి, అంటే పిల్లలకి మెడ దగ్గర అది గుచ్చుకోకుండా ఉండటం కోసమని కొంచెం కిందకి ఇవ్వటం జరిగిందండి. దీనికి హుక్స్ ఇవ్వటం జరిగిందండి. డాట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కొంచెం ఇప్పుకున్నా కూడా వాటికి లూజ్ అనేది వస్తుంది కాబట్టి పిల్లలకి ఇంకొంచెం వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత కాస్ట్ పెట్టి మనం చేయించుకుని ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వేసి పక్కన పెట్టే కంటే కొంచెం వాడుకోవడానికి వీలుగా ఉండటం కోసమనే ఇలా పెట్టడం జరిగిందండి. కింద పట్టి ఇప్పు తీసుకోవచ్చు. డాట్స్ తీసినందువలన కొంచెం లెంత్ వైజ్గా కానీ విడ్త్గా కానీ వస్తుంది ఫ్రెండ్స్.
చూడండి లోపలికి కూడా ఒక అంగుళం పైనే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించామండి. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేవి బుట్ట కూడా చాలా పెద్దగానే వచ్చిందండి. బ్యాక్ సైడ్ లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లెహంగాకి వచ్చేసరికి బాడీ పార్ట్ అనేది ఇలా ఉంటుందండి. పిల్లలు కాబట్టి వాళ్ళు క్యారీ చేయడానికి వీలుగా బాడీ పార్ట్ అనేది సపరేట్గానే దీనికి స్టిచ్ చేసేసానండి. థ్రెడ్స్ అవి కట్టుకునే పిల్లలు కాదండి, కొంచెం చిన్న పిల్లలు కాబట్టి ఇలా ఇవ్వటం జరిగింది. నడుం దగ్గర ప్రిల్స్ అవి ఇచ్చానండి. దీని మీద సిల్వర్ కలర్ బుటీ అనేది వచ్చిందండి. ఫ్లవర్ డిజైన్తో బుటీస్ అనేవి వచ్చినాయండి. కలర్ వచ్చేసరికి మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెహందీ కలర్. ఇప్పుడు ఫంక్షన్లు అయినా ఏదైనా లంగా ఓనీలైనా ఏదైనా మ్యారేజెస్ కానీ ఇప్పుడు మెహందీ ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, అట్లాంటప్పుడు ఇది చక్కగా సూట్ అవుతుంది. జాకెట్కి కనుక ఎలా అయితే డాట్స్ ఇచ్చి కొంచెం హైట్ అనేది పెంచుకోవడానికి వీలుగా ఇచ్చాను, లంగాకు కూడా అలానే ఇవ్వటం జరిగిందండి. ఈ ఫిల్ట్ అనేది ఇప్పుడు తీసుకుంటే కొంచెం హైట్ అనేది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్ట్ అది కూడా బెనారస్ క్లాత్ అండి, ఇది కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఇంకొన్నాళ్ళు వాళ్ళు యూస్ చేయడానికి వీలుగానే కొంచెం పట్టి అనేది పెద్దగానే పెట్టామండి. బోర్డర్ కూడా చాలా పెద్దగానే వచ్చిందండి. పైన బ్లౌజ్కి ఈ కలర్ కాంబినేషన్లోనే యూస్ చేయడం జరిగిందండి. ఇక్కడ బ్లౌజ్ కలరే వచ్చింది కదా, అదే కలర్ని యూస్ చేయటం జరిగిందండి. ఇంకా బార్డర్లో వచ్చేసరికి బ్లూ కలర్, ఎల్లో కలర్ ఉంది, కానీ ఎందుకు ఈ కలర్ అయితే కొంచెం హైలైట్గా ఇంకొంచెం నిండుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అది స్టిచ్ చేయించాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, బ్లూ కలర్ కూడా బాగానే ఉంటుంది, కానీ పింక్ బ్లౌజ్కి వచ్చినంత లుక్ బ్లూ దానికి రాదు అనే ఉద్దేశంతో అలా చేయించామండి. బార్డర్ కూడా చాలా పెద్దగానే వచ్చింది. చూడండి, జానన్నర పైనే ఉందండి. చక్కగా గోల్డ్ కలర్ కూడా మిక్స్ అయ్యి వచ్చింది. నైట్ టైం కనుక వేసినట్లయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ లైటింగ్ ఎఫెక్ట్కి ఇది ఇంకా షైన్ అవుతూ కనిపిస్తుందండి. బెనారస్ కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఉంటుందండి. దీనికి లోపల క్రేప్ అనేది లైనింగ్ ఏమి ఇవ్వలేదండి, కాటన్ లైనింగే యూస్ చేశాను. ఫ్రంట్ లుక్ ఇలా ఉందండి. బార్డర్ అనేది ఇంకొకసారి చూడండి. ఈ బార్డర్ ఎంతైతే ఉందో అదంతా లోపల వైపు అంతా కూడా పిల్లలకి ఇబ్బంది లేకోకుండా, అంటే వాళ్ళు మంచి చెప్పులు అది వేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా స్టోన్స్ ఏదైనా ఉన్నా కూడా చెప్పులకి ఈ గుచ్చుకుని ఈ లేస్లంతా కూడా దారాలు అవన్నీ పోగుల్లాగా బయటికి రాకుండా ఉండటం కోసం అని చెప్పి దీనికి ఆ బార్డర్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా మనం క్లాత్ని యూస్ చేసి దానికి మనం శారీస్ కనుక ఫాల్ ఎలా చేస్తామో దీనికి కూడా అలానే అటాచ్ చేయడం జరిగిందండి. దీనివలన పిల్లలకి గుచ్చుకోవటం, కాళ్ళ దగ్గర ఏదైనా రఫ్గా ఉండటం అట్లా ఏమీ ఉండదండి. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు పిల్లలు కూడా. చూడండి ఫ్రెండ్స్, బెనారస్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే పడింది. ఈ టైప్ ఆఫ్ లెహంగాస్ కనుక మీరు కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి. రేపు మరొక చక్కటి డ్రెస్ని మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.